భక్తిహీనునికైతే ఆధారం లేదు. వాడు మొర్ర పెట్టినా, వాడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడన్న ఆధారం లేదు. వాడు ఏడ్చినప్పుడు వాడి కన్నీరు తుడుస్తాడన్న ఆధారం లేదు. వాడు ఆనుకోవడానికి ఏ బండ, ఏ కొండ లేదా ఏ ఆధారము లేదు. వాడికి ఉన్న ఆధారం భక్తిహీనునికి అంటే ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే శరీరులు. ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే వారి బలగం. ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే వారి స్వబుద్ధి. అయితే దేవుడు నీతిమంతులు విశ్వాసులుగా ఏర్పరచబడి భక్తి పరులుగా మార్చబడిన మనతో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? సంగమా, మీరు వారిని మీద ఆధారపడొద్దు, వారి మీద ఆనుకోవద్దు. నువ్వు ఆనుకోవలసింది ఎవరి మీద తెలుసా? ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపడు, ఆయన అబద్ధమాడు, ఆయన దేవుడు. అంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, నీ ప్రియుని మీద నువ్వు ఆధారపడాలి. అందుకనే అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. అందుకనే కష్టాలు, శ్రమల మార్గం గుండా నేను నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ఆధారమైన వ్యక్తి గొప్ప దేవుడు. హల్లెలూయా. నీకు ఆధారమైన వ్యక్తి శరీరి కాదు, ఒక మనిషి కాదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధారపడవలసిన వ్యక్తి, నువ్వు ఆనుకోవలసిన వ్యక్తి ఆయనే కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన మీద ఆనుకోవాలని. ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు గురించి చాలా చక్కగా ఆ మాట చాలా బాగుండేది. 32వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట చదివినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ తీసుకొచ్చాడు? అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడిందండి ఈ మాట. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకున్నప్పుడు వారు చాలా అద్భుతంగా జీవించబడతారు. అరణ్య మార్గంలో కూడా చాలా ఆనందంగా నడిపించబడతారు. ఇశ్రాయేలు ప్రజలు ఆధారపడలేకపోయారు, ఆనుకోలేకపోయారు. వారిని ఎందుకు అరణ్య మార్గం గుండా నడిపించాడంటే వీళ్ళు పూర్తిగా నా మీద ఆధారపడాలి, పూర్తిగా నన్ను ఆనుకోవాలి, పూర్తిగా ప్రతి చిన్నదానికి నా వైపు చూడాలన్న ఆయన ఉద్దేశాన్ని వారు విస్మరించారు.